ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ జనసేన నేత తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని నాగేశ్వర ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లపై జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి రాధమ్మ, జిల్లా సభ్యులు రాజేష్, జనసేన మహిళారాలు కస్తూరమ్మలు మండిపడ్డారు. గూడూరు వెంకటేశ్వర్లను పార్టీ నుంచి తొలగించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉన్నారు. ప్రతినిధులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, తర్వాత జన సైనికులకి, మండల అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో మేమేదో పార్టీని భ్రష్టత్వం పట్టిస్తున్నట్టు, ఆయన ఏదో తరివేస్తున్నట్టు, మేమేదో ఆయన తొక్కేస్తున్నట్టు ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇంతవరకు జనసేనకి మా వల్ల జీరో అంత కూడా అన్యాయం జరగల. కేవలం జరుగుతుండేదంతా అతనితోనే. ఒకరోజు పోటీ అంటాడు, ఇంకొక రోజు బీసీ అంటాడు, ఒకరోజు రామచంద్ర యాదవ్తో పోయి టికెట్ అడుగుతాడు, ఒకరోజు షర్మిలతో ఇక్కడ పోయి నాకు టికెట్ ఇవ్వమంటాడు, ఇంకొక రోజు వైసీపీలో ఉండే బీసీలతో పోయి మన రాపూర్లో మధు అనే వ్యక్తితో చేపి మనకు బీసీలకు రావాలంటాడు, ఒకరోజు మస్తాన్ యాదవ్తో పోయి మన విజయవాడకు పోయి బీసీలకే టికెట్ రావాలి జయ అంటాడు, ఒక రోజుల్లో కురుగొండకి ఇస్తే నేను పని చేయను అంటాడు. ఈ విధంగా ఓసర్ బిల్లు లాగా జనసేన పార్టీ 5 ఏళ్ల నుంచి దీనికి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ గూడూరు వెంకటేశ్వర్లు ఇక్కడ పార్టీని భ్రష్టత్వం పట్టించడం తప్ప జీరో కూడా వెలగనీల. దీన్ని ఒక విధంగా కక్షబొత్తుతనంగా పతనం చేసినాడు. ఒక కమిటీలు ఇలా, మండల కమిటీలు లేవు, పతనం చేసినాడు. ఒక కమిటీలు ఇలా, మండల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, ఎవడెవడు నియోజకవర్గానికి లేదు. బతికి 6 మంది మండలాధ్యక్షులు ఉంటే ఈయనకేం పదవి? జిల్లాలో కార్యదర్శి పదవి. ప్రెసిడెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మండలాధ్యక్షులు చేసేసే పవర్ కానీ వేసే పవర్ వాడుకుంటుంది. ఈయనకి నచ్చినోడికి, ఈయనకి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడికి కలువాయిలో వాడు ఒక అతను శ్రీరామ్ ఒక అతను ఉన్నాడు ఎక్కడిపతి అని నువ్వు ప్రకటించేయటం. ఏడా కోన రవిశంకర్ జిల్లా ఉపాధ్యక్షుడికి ఉంటే ఆడెవరో కోటంపేట నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి నువ్వు ఉపాధ్యక్షుడు అంటావు. ఈయన మెహర్బానికి తీరా వెంకటగిరిలో సింగిల్ వ్యక్తి లేదు. పరాయి కాళేశ్వరి నుంచి పోయి ఒక 500 లెక్కను కూలికి తీసుకొని ప్రెస్ మీటింగ్ పెట్టించుకుంటున్నాడు. అది తప్ప ఆయన స్టేజీ వెంకటగిరిలో జనసేన అంటే పతనం చేసేదానికే ఉన్నాడు తప్ప ఏం లేదు. ఈ 6 మండలాల నుంచి 150 మంది సంతకాలు పెట్టి జిల్లా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఉంది. ఆయన్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప ఇక్కడ పార్టీ ఎదగదు. 24 గంటలు పనిచేసేవాడికి మాకు ఈ పదవులు ఉన్నాయని ఊర్లే నిద్ర లేస్తే పోయి ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాడకు ఇసుకోకుండా తీసుకొచ్చి ఉన్నాను. మన పార్టీ సిద్ధాంతం ఏంది? మనం ఎదగాల, మనం ప్రయత్నం చేయాలా, వాళ్ళందరితో కోఆర్డినేషన్గా బీజేపీ తెలుగుదేశంతో మనం పోవాలనేదే మన మార్గం. నిత్యం ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఇసుక కాంట్రాక్టర్ అక్కడ వచ్చి ఉన్నాడు కలపాట ఆయన్ని తీసుకొస్తాను, ఇంకొక అతను నెల్లూరులో ఉన్నాడు, ఈ తలకాయలు మార్చేది. నిత్యం అతను 72వ సర్వే నంబర్లో ఆక్రమించి చెరువుని మొన్న కొట్టాల్సింది. నేను జనసేనలో ఉన్నాను, నాకు కూడా అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తే అది ఎందుకు ఆగిందో తెలీదు. మున్సిపల్ కమిషనర్ గారు మన డిఈ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇదే కేవలం ఈ జాతర అయిన తర్వాత కొడతాం. ప్రతి దగ్గర మా మీద జీరో, ఒక్కొక్క రూపాయి అవినీతి చూపించిన పార్టీకి కాదు 10 మంది దగ్గర మేము చెప్పు దెబ్బలు తినే వరకు అయినా మేము రెడీ. అతను అవినీతి కావాలంటే ప్రతి ఒక్కరూ వెంకటగిరిలో అతను చేయని అవినీతి లేదు. ప్రతిదీ కబ్జాలు, 3 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి స్టేషన్లో. మళ్ళా ఎస్సీ మహిళల మీద ఒకటి ఉంది. దాన్ని 10వ తారీఖు జరిగితే 11 అని తేల్చేసి ఆ కేసును కూడా ఊరికనే బెయిల్ స్టడీగా చేసుకున్నాడు. దాన్ని భ్రష్టత్వం పట్టించినాడు. కేవలం డబ్బుల మీదనే ఎక్కడెక్కడో ఆక్రమించేది, ఎవరితో చేరేది, ఈ టైఅప్లు ఎవరితో అయినాడు. మేము ఏడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఎవడన్నా ఆక్రమించుంటే ఈరోజు జ్యోతిమహల్ దగ్గర స్థలాన్ని కూడా పిల్లేసి మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. మన పెనాల్టీ వేసి 25,000 చీఫ్ జస్టిస్ మమ్మల్ని కట్టమన్నాడు. ఒకే ఒక పాయింట్ ధర్మ అది మేము కట్టి మేము చేస్తున్నాం తప్ప వెంకటగిరికి ఏదన్నా న్యాయం చేయాలంటే మేము నిజాయితీగా నిలబడుతున్నాం. ఎక్కడ కూడా ఇదే ఇతను అవినీతి పరుడని ఏ ఒక్కడికైనా తెలవనిదేమి లేదు. ప్రెస్ మిత్రులకు మొత్తం తెలుసు. వెంకటగిరిలో ఆయన భోగత్వం తెలవనోడు ఎవడున్నాడు?
కేవలం కులం 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 అంటున్నాడు. ఇదే నేను ఈరోజు చెప్తుండా, ఇతను సాలోళ్ళ అబ్బాయో ఎవరో వీళ్ళు అతుక్కొని పోతారన్న సంఘటన ఉంది. నిజమో కాదు లేచి చెప్పమానండి. ఈయన దగ్గర ఆయన పోతా ఉన్నాడు, ఆయన దగ్గర ఉండేటప్పుడు ఎందుకు వస్తుంది అహంకారం? ఇప్పుడు మేము అంటున్నావా, మేము నియోజకవర్గంలో 30,000 40,000 ఉన్నాం, నువ్వు ఒక 150 200 ఉన్నోడు అయినా సరే మేమేమి అట్లా అంటాంలే. నీకెందుకు అంత? ఎంతసేపు మా కులాన్ని బట్టి మేమేం చేస్తున్నాము? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా? ఇప్పుడు డిప్యూటీ సీఎం దాకా వచ్చినాడు, నెక్స్ట్ సీఎం ఛాన్స్ లేదని వచ్చే దానికోసం మా అహర్నెస్లో అందరం ట్రై చేస్తున్నాం. అంతేగాని మమ్మల్ని కంటిన్యూగా కాలుతోందంతా మాకేమిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన సభ్యత్వాలు 500 చేస్తున్నాడు ఆయన 10 ఏళ్ళ సర్వీసులో. ఈసారి 3,500 చేసినాం, 7 రెట్లు అధికంగా. ఇప్పుడు అనిల్కి నాకు దీనికి దీనికి ఇస్తే నియోజకవర్గానికి అతన్ని తప్పించి 3,500 మంది మేము చేసినాం 6 మండలాల్లో. హైయెస్ట్గా కలువాయి మండలం చేస్తే ప్రతి మండలంలో కూడా ఈ రాపూర్ మండలంలో కస్తూరమ్మ, రాజేష్ అనే అబ్బాయి, అక్కడ వచ్చి మనోహరు, ఇక్కడ వెంకటరమణ, బాలాయపల్లి, ప్రతి మండలంలో రేనైనా భవిష్యత్తు ఉంది మనకి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏది కాకుండా ఇప్పుడు కూడా ఏదన్నా నామినేషన్ వర్క్స్ అని కానీ ఏదన్నా రేపు నామినేటెడ్ పదవులు కానీ అనే ఆ కష్టం మీదనే అతనికి మన పోలవరం కమిటీలో కూడా వచ్చింది. ఒక్కొక్కరికి అందరికి వస్తాయి. అప్పుడు ఇదేంది అతను దౌర్జన్యంగా పోయి నాకు పోలవరం కమిటీలో ఇవ్వమంటే మీకు 2 ఇచ్చేయనా అన్నదానికి ఈ బలార్థాంతం చేసుకుంటాను. నువ్వు నిజాయితీ గలవాడు అయితే నేను ఒకటి చెప్తుండా, పవన్ కళ్యాణ్ని ఏ వరకు మన పార్టీని జనసేన పార్టీని ఇప్పటి వరకు ఏదన్నా ముందుకు తీసుకొచ్చిన సంఘటన ఒకటి ఉందని చెప్పాలి. ఎక్కడ ఐస్ బాక్సులు వేసేసి 5 ఏళ్ళు పార్టీని ఎదగకుండా చేసిన ఘనత అతనిదే. ఏ ఒక్క మండల కమిటీ వేసినాడా? నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా కోఆర్డినేషన్ చేసినాడా? నిత్యం వీళ్ళున్నారా? ఇలా పోటీకి ఎవరిని పెడతాం? ప్రతి మండలంలో డిస్టర్బెన్సే. నా రిక్వెస్ట్ ఇప్పుడు ఏంటంటే, మండలాల వారీగా వచ్చి ఉన్నారు, వాళ్ళకి ఆయన వల్ల బాధితులు ఎంతమంది ఉన్నారో చెప్పుకుంటారు. 2 నిమిషాలు టైం ఏంటి? నేను ఆయన జోలికే కాకుండా మా పని మేము చేసుకుంటా, పార్టీని ముందుకు తీసుకొచ్చేదానికి మా పని మేము చేసుకుంటా, పార్టీని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనేది తప్ప మాకు 2 ఆశ ఏం లేదు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వీళ్ళందరూ జిల్లా కార్యవర్గంలో 6-7 మంది ఉన్నారు. మా వాళ్ళలో ఎవరికి లేదు అనిల్కి తప్ప పదవి. మేము ఎవరి మంది వీడ్స్ పెరుగుకోవటం లేదా? ఎవరి దగ్గర ఎవరికి తీసుకున్నాము? ఉండాము పార్టీకి పనిచేస్తూ ఉంటే వెనక ముందు వస్తూ ఉంటాయి అనేది. అతను కేవలంగా అదొకటి అడ్డం పెట్టుకుని గూడూరు మన రాపూర్కి పోయినావు, మన మధ్యస్థానికి సిఐఎస్ఎల్ దగ్గరికి ఏడకి పోతివి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతివి, నాకు అది కావాలి ఇది కావాలని. నిత్యం నీకు డబ్బుతోనే పని. నీ అవినీతి కార్యక్రమాలకు అందరూ సక్కరిస్తే సక్కరించినట్టు, లేదంటే ఆయన ఏదో కోట కొమ్మానికి ఏళ్ళు కడతాడని అంటే దసరా వస్తుంది, అంత టెంకాయ అంత గుమ్మిడికాయ కట్టుకోవాల్సిందే తప్ప ఇట్టాటోళ్ళు నా సర్వీసులో భూస్థాపితం అయిపోయినారు. మా దగ్గర అంతా సార్ అంటే దానికి డౌన్ అయి పని చేయటమే కానీ టెంకాయ కడతాను, ఆయన తలకాయ వంకాయ కడతానంటే ఈడ ఊడు బోబులేడు. నువ్వేడనో నీకు అనామకుడు నువ్వే ఈ విధంగా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి నేను మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మిగతా వచ్చిన వాళ్ళందరి దేవుడు కూడా చేయండి. మేము ప్రతి విషయంలో కూడా జనసేనకి సేవకులమే, మేమేమి నాయకులు అంటాంలే. వాళ్ళు ఏ పదవి ఇస్తే దాన్ని ఉంటాము. కాదనైనా వేరే వాళ్ళకి ఏదన్నా చేయండి అంటే దానికి మేము వెంబడిస్తాం. వాళ్ళ అధిష్టానం ఏది చెప్తే అవి వినేదానికి దానికి కట్టుబడి ఉంటాం. అది నేను ఈ ప్రభావం చెప్తాను. ఏమంటే ఎక్కడ నేను పోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేసి నాకు ఆ వరాలు ఈ వరాలు లే సార్, జాతరకు రండి, మేము విధంగా మాది కాపు తెలగ బలిజ ట్రస్ట్ ఒకటి ఉంది, దాని తరఫున జనసేనలో ఉన్నాం కాబట్టి రాండి అన్నాము, అవకాశం ఉంటే వస్తామన్నారు. అది తప్ప మేము ఏ ఆఫీసర్ల దగ్గర ఏం బ్లాక్ మెయిల్ చేసినాం? నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరే అని చెప్పుకుంటున్నారని. ఇప్పుడు మాకు మెంబర్షిప్లు చేసేటప్పుడు కంటిన్యూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మాకు ఇచ్చినారు కాబట్టి మేము దాన్ని పట్టుకొని ఇప్పుడు దాకా మేము మార్చలా. ఇప్పుడు మన జనసేన ఆఫీసు నుంచి కూడా నేరుగా నాగబాబు సార్ కానీ నాదేళ్ళ మనోహర్ గారు కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మాకే వస్తున్నాయి. ఇప్పుడు కూడా మొన్న వరద బాధితుల సహాయార్థం కూడా మీరు చేయాలంటే మాకు నేరుగా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి సెల్ కాన్ఫరెన్సులు కానీ వీడియో కాన్ఫరెన్సులు అన్నీ మాకు జరుగుతున్నాయి కాబట్టి మేము దాని తరపునే పాల్గొంటున్నాం ప్రతి దాంట్లో. మీకు పిఓసీగా ఇచ్చారో అంటున్నారు, ఆ విధంగా ఏదైనా నియమించడం లెటర్ చూపించాలని ఆయన. ఇప్పుడు లెటర్లు అంటే ఇప్పుడు జిల్లాలో కార్యవర్గం రద్దు అయినది. ఇప్పుడు అజయ్ కుమార్ సారే ఉన్నాడు ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జి. ఆయన త్వరలోనే
జిల్లా కార్యవర్గం అంతా జరుగుతుంది. అప్పుడు అన్ని 10 నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని కమిటీలో కూడా ఇప్పుడు ఎవరికి ఏం లేవు. ప్రెసిడెంట్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికి ఏం లేవు. పూర్తిగా ఇది మొన్న సభ్యత్వాలు చేసిన దానికోసం మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇచ్చినారు కాబట్టి దాంట్లో మేము దగ్గరుండి చేయించి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసినాం. మీరు వెంకటేశ్వర గారు ఒకే పార్టీలో ఉంటూ మీరు ఆయన్ని ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా తీవ్రంగా అవమానించాడని మేము మీద నిందేశారు. దీనికి మీరేం సమాధానం చెప్పారు? మేమేమి నేనేం అవమానించలేదు. ఏ రోజు నేను ఆయన దగ్గరికి పోయి లేదు, ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను ఏ రోజు లేదు. ఇంటికి నా మీద కావాలనే దాడికి పంపించినాడు. ఇంటి మీదకి ఒక 10-15 మందిని హోటల్లో పనిచేసే వాళ్ళని పక్కన వాళ్ళందరినీ ఎక్కేసి పంపించినాడు. సరే పెద్దవాళ్ళు సలహా అడిగితే ఆడవాళ్ళ గురించి వద్దు, కేసు గీసి పెట్టద్దు అని అన్న తర్వాత నేను పితట్రా అయిపోయినా. ఆ ఎవరో ఎందుకు మన అజీజ్ సార్ని సలహా అడిగిన, ఇటు జరిగింది సార్ అని. సార్ అటెంప్ట్ మర్డర్ సార్, ఆ విధంగా వాళ్ళు వచ్చినారు మా ఇంటికి అని అంటే వద్దు, ఇది ఎంత వాళ్ళ పార్టీకి మనం గొడవలు పడుకోకూడదు అని పెద్ద ఆయన చెప్పినాడు. కాబట్టి ఆయన మాటని విన్నా ఈరోజు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మాకు పెద్ద దిక్కు ఆయనే కాబట్టి ఆయన మాట ప్రకారం మేము కొత్త అంతా ఆ ప్రకారం ఉన్నాం. నా పేరు అనిల్ కుమార్. నేను జనసేన పార్టీ వెంకటగిరి పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు ఒక అతను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేనలో కుల రాజకీయాలు జరుగుతున్నాయి, అందరు నన్ను తొక్కేస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఆయనతో మేము కూడా గతంలో పనిచేసాం. ఆయనతో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ 3 సంవత్సరాల అనుభవం కూడా నేను చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. అయినా కానీ అవన్నీ సర్దుకొని ఎందుకు పనిచేశానంటే మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించే. ఇంకో విషయం చెప్పాలి, ఆయన్ని తీసుకొచ్చింది కూడా మేమే. ఆయన చెప్తున్నాడు నేను తీసుకొచ్చాను, నేను పైకి తీసుకొచ్చానని. ఆయన్ని తీసుకొచ్చిందే పైకి మేము 2014లో పార్టీ పెట్టినప్పుడు నాకు ఒక బైక్ ఉంటుంది. ఆ బైక్కి జెండా వేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన 2019లో పొత్తులో భాగంగా మాకు బీఎస్పీకి టికెట్ కేటాయిస్తే పల్లిపాటి రాజా అనే వ్యక్తికి టికెట్ వెళ్తే అతనికి ఎప్పుడు సపోర్ట్ చేశాడు అతను? అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసింది నేను అక్కడ ఎక్కడైనా కులం చూసానా? కొంతమంది అయితే నా కులాన్ని నేను దళితుడిని అనుకున్నారు. నేను గర్వంగా ఫీల్ అయ్యా. అలాగా పనిచేసే మేము ఇప్పుడు తోటా కృష్ణయ్య అన్న పార్టీలోకి వచ్చాడని చెప్పి మా కులం అని చెప్పి మేము వెళ్తామా? అది ఎంత బుద్ధి తక్కువ ఆలోచించండి. మేము వెళ్ళడానికి కారణం ఏంటి? అతనికి మనకి పొత్తు ఏర్పడినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సానుభూతి తెలిపారు. ఆయన సానుభూతి తెలిపినప్పుడు పొత్తుంటుందని చెప్పినప్పుడు మేమంతా వెళ్ళి టీడీపీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మేము వెళ్ళి సానుభూతి తెలియజేసాం. ఆయన రమ్మంటే రాలా. ఆయన అంతసేపు సానుభూతి చెప్పడానికి కూడా ఆయన దగ్గర రావాలని చెప్పాడు. ఇలాగా మొదలెడతానే ఉన్నాడు. చివరికి ఏమైంది? అభ్యర్థిని ప్రకటించి ఇతన్ని పీఓసీగా అనౌన్స్ చేశాడు. ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్ఛార్జ్ కాదు, నియోజకవర్గ పెద్ద కాదు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే 2 పార్టీల మధ్య నువ్వు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నువ్వు నాకు సమాచారం చెప్పాలి. టీడీపీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు జనసేన నాయకులకి సమాచారం చెప్పే వ్యక్తివి, మీడియేటర్ నువ్వు, అంతేగాని నువ్వేమి ఇన్ఛార్జివి కాదు. మళ్ళీ ఇంకో విషయం, ఆ రోజు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యి కూడా అతని బాధ్యత ఏమైనా సక్రమంగా నిర్వర్తించకపోగా ఎంతసేపు ప్రెస్ మీట్లు పెడతాడు. నేను స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తాను, మా జనసైనికులు వాళ్ళందరూ మా వెనకలు ఉన్నారు, వాళ్ళ ఆలోచన ప్రకారం పోతాను. ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మన జీపీ సారు, మన కురుగొండ లక్ష్మీ సాయిప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు టీడీపీతో కలిశాడు. కానీ మీ అందరికి తెలిసిన విషయాలే కదా ఇవన్నీ. ఆయన ఎప్పుడు పనిచేశాడు? పని చేయకపోగా గెలుస్తానే వెంటనే అక్కడ మా టీడీపీ వాళ్ళ నాయకులు కూడా చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక కాంట్రాక్టులు, దందాలు, వాటి విషయాల్లో ఏలు పెట్టాడు. మాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని. వాళ్ళంతా చూసి నవ్వారు. మేము ఇంత కష్టపడ్డాము, మాకు లేనిది ఇతను ఏంది ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి అవన్నీ అడుగుతున్నారని. ఇలాంటి పనులు చేస్తారని భయపడే మేము అందరం కలిసి మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరితో కలిసి ఒక ఉమ్మడి కూటమిలాగా పనిచేసి ఒక శక్తిలాగా పనిచేస్తేనే మనం గెలిచాం వెంకటగిరిలో. ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళాం. కానీ అంతేగాని మేమేదో ఒకే కులము అవేం కాదు, మా కులాలే లేవు. మీరు ఇంకొక విషయం, నాకు రేపు జరగబోయే పోలేరమ్మ కమిటీలో ఒక సభ్యుడిగా నాకు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను కష్టపడి 2024 ఎలక్షన్లో కష్టపడి పనిచేశానని. అక్కకి మన రాధక్కకి హాస్పిటల్ కమిటీలో రాసున్నారు. ఎందుకు? అక్క పనిచేసింది కాబట్టి. పనిచేసిన అభ్యర్థుల్ని గుర్తించి బాధ్యత
కురుగొండ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యేది, ఆయన గుర్తించారు కాబట్టి మాకు ఇప్పుడు పదవులు వచ్చినాయి. అలాగే మా పార్టీ కూడా గుర్తించింది కాబట్టి ఆ పదవులు మమ్మల్ని రికమెండ్ చేశారు. అంతేగాని దీంట్లో నీ పాత్ర ఏముంది అసలు? ఈ ఊరికని అసలు నేను మళ్ళీ టౌన్ కమిటీ నా దృష్టిలో వేశారు అంటారు. టౌన్ కమిటీ రిలీజ్ చేసిన పత్రం ఏది? ఇది దీంట్లో అతని పేరు ఎక్కడ ఉంది? నా సంతకం ఉంది, దీంట్లో అభ్యర్థులు అందరూ ఉన్నారు, అది కాదు, అందరి పేర్లు ఉన్నాయి. దీంట్లో ఏమని రాస్తున్నారు? అలా అప్పుడు జిల్లా అధ్యక్షుడి దృష్టికి ఈ పేర్లందరినీ నేను టౌన్ కమిటీగా రాస్తున్నానని చెప్పి నా సంతకం పెట్టి రిలీజ్ చేసే పేపర్. ఇక్కడ గూడూరు వెంకటేశ్వర ఎక్కడున్నాడు? అతని పాత్ర ఎక్కడ ఉంది? అతనేమైనా ఇన్ఛార్జా? ఊరికనే నేను తీసుకొచ్చాను. ఆ పార్టీ అన్నాక అందరం కలిసి పనిచేస్తాం. మీరు కూడా కలిసి పనిచేయాలనుకుంటే రండి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనకు ఒక సీటు కూడా రాకపోవడానికి కారణం ఎవరు? అందుకనే పవన్ కళ్యాణ్ గారు మన డిసిప్లినరీ కమిటీ ఉన్న పెద్ద ఆయన ఎంత గౌరవప్రదం, ఆయనకు ఒక కంపెనీకి చైర్మన్, అలాంటి పెద్ద ఆయనకు తలుచుకుంటే 5 నిమిషాలు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారు. అలాంటి పెద్ద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్ము ఉంటారా ఏంది అందరూ? కాబట్టి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒకవేళ పనిచేయాలనుకుంటే జనసేన పార్టీలో అందరితో కలిసి పనిచేయి, మాతో అందరితో కలిసి పనిచేయి. నీకు ఏదైనా పవర్స్ కావాలంటే నీకైతే జనసేన పార్టీకి నీకు సంబంధం లేదని చెప్పి క్లియర్గా మాకు గైడెన్సీ అనేది పార్టీ నుంచి వచ్చాయి, ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా అతనికి మా జనసేన పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా సంబంధం కావాలనుకుంటే పోయి మన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి నువ్వు తేల్చుకో. అంతేగాని ఇక్కడ వచ్చి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి నేను లాక్కొచ్చాను, నేను పీక్కొచ్చాను అనే మాటలైతే వద్దు అని తెలియజేసుకుంటే జై జనసేన, జై హింద్. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అజయ్ సార్ని గారిని కించపరుస్తూ పోస్టులు పెడుతూ ఆయన మీద కౌంటర్గా ఏదో తలకాయలు చేస్తారు, ఏదో చెప్పడం జరుగుతుంది. గూడూరు వెంకటేశ్వర గారు అసలు మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారండి? 2014 నుంచి మా టీమ్గా అనిల్ రామారావు, పల్లిపాటి రాజన్ ప్రజెంట్ లేడు, కోన రవిశంకర్ చెప్పుడు చాలామంది ఉన్నారు. అలాగే మీరు 2019 మార్చిలో వచ్చారు పార్టీలోకి. వచ్చి మీరు అప్పటికప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పి పార్టీలో కొన్ని మంది జిల్లా నాయకులకి అడ్డు పెట్టుకొని డబ్బులు ఇచ్చుకొని నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని బెంచ్ ఆఫీసర్ తిరిగినప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు మనం అందరూ కలిసి పని చేసుకుంటామని మీరు చెప్పడం జరిగింది. అలాగే మీరు ఈరోజు చెప్తున్నారు మండలాధ్యక్షుడు కూడా చెప్తున్నారు. మండలాధ్యక్షుల్ని మీకు మార్చే అధికారం ఎవరిచ్చారండి? అఫిషియల్గా జిల్లా అధ్యక్షులు కలువాయి మండలానికి వచ్చి పేరంకొండ మనోహర్ని ఇచ్చారు. మీరేం చెప్తున్నారు? శ్రీరామ్ మనోహర్ అంటారు. మీకు మార్చే ఎవరిచ్చారు? జిల్లా కమిటీలో 3 ఉన్నాం, మాదేమైనా కన్సల్టేజ్ మార్చారా? లేకపోతే జిల్లా అధ్యక్షుడు మీకేమైనా ఆర్డర్ ఇచ్చారా? రాపూర్ మండలంలో ఇక్కడ అలాగే సైదాపూర్ మండలంలో మగ్గం నవీన్ కుమార్ దళిత అబ్బాయి, ఆ అబ్బాయిని నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసి పవన్ కళ్యాణ్ అబ్బాయిని ఒకటి పెట్టావు, అతను మాట లేదని ఇప్పుడు చిత్తపల్లి రవీంద్రాన్ని మండలాధ్యక్షుడు అంటావు. నీకు ఎవడిచ్చాడు హక్కు అసలు పార్టీలో నీకు పదవి ఇవ్వడానికి? ఏమన్నా జిల్లా అధ్యక్షుడువా నువ్వు, లేదా మీ నియోజకవర్గం ఇన్ఛార్జివా? పీఓసీ అంటే ఓన్లీ మీకు 45 days 3 పార్టీలకు సమన్వయం చేయడానికి, అంతేగాని ఎంతసేపు పీఓసీ నేనే ఇన్ఛార్జిని. ఎంగడికి నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జి లేరండి. ఒకటే చెప్తాం, ఈరోజు వాళ్ళు సొంతంగా వేసుకున్నా కూడా అది మాకు సంబంధం లేదు. వాళ్ళు వేసుకున్నంత మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు అఫిషియల్గా లెటర్ చూపించి మీరు ఇన్ఛార్జ్ అని చూపించండి, మేము మీకెంత పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. అలాగే గూడూరు వెంకటేశ్వర గారు పార్టీని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు, మట్టి కూడా ట్రాక్టర్ లాపి సంవత్సరాల పంచాయతీలో ట్రాక్టర్ లాపి 25,000 డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ మా కాడ ఉంది. అదేవిధంగా ఎగువ రూపాయలు 7లో అర్ధరాత్రి 10 గంటలకి పోయి ట్రాక్టర్ లాపి అక్కడ డబ్బులు తీసుకున్నారు. మీరు పార్టీని అడ్డం పెట్టుకొని ఎంతసేపు భూ కబ్జాలు, మట్టి దందా ఇవన్నీ చేసి మీరు లంచాలు పాల్పి పార్టీని నేను ఏదో చేశాను పీకాని అంటున్నారు కదా. మీరు ఏం పెట్టారు? రూపాయి పెట్టారు చెప్పండి, చూపించండి. మీ పార్టీ కోసం ఏం పెట్టారు? ఒక ప్రెస్ మీట్ తప్ప. ఒక మీడియా ప్లేస్లో వస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు మీడియా మిత్రులకి, అంతే. అంతకుమించి మీరు ఏం చేశారు పార్టీకి? ఎంతసేపు నేను పార్టీకి నేను డబ్బులు పెట్టాను ఎక్కడ ఏం పెట్టారు చూపించండి. ఏ మండలంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు చూపించండి, మేము చూపిస్తాము. ఏ కార్యక్రమం చూపుతుందో లిస్టుతో ఉంది. 2014 నుంచి మా దగ్గర 2014 లిస్టు చూపిస్తాను. ఎక్కడైనా మీరు ఉన్నారు చూపించండి. నేను 7 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను, డేట్తో సహా ఉంది. ఎక్కడైనా ఉండడా? ఎక్కడైనా పార్టీలో ఉన్నా? నేను ఏదో పార్టీకి చేశాను, నేను రోడ్డు మీద కూర్చున్నాను, నేనే ఇన్ఛార్జి. ఎవరిచ్చారు నీకు ఇన్ఛార్జి? మేము అఫిషియల్గా అడిగితే చూపించు, మేము ఒప్పుకుంటాం, నీకెంత పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. అంతేగాని పార్టీని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు ఏదో నోటుకొచ్చేట్టు మాట్లాడు. అసలు మీడియా అధికార ప్రతినిధిగా అనేటువంటి అజయ్ కుమార్ గారిని అనే అర్హత నీకు ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఉండే స్టామినా, ఆయన ఉండే రేంజ్ నీకు ఎక్కడుంది? ఆయన మీద నువ్వు పోస్టులు పెట్టడం ఎంతవరకు అంటూ దీని మీద మేము ఖచ్చితంగా అజయ్ సార్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. అందువల్లే రీసెంట్గా ఈ జనానాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో కన్సల్ట్ జరిగింది. జరిగి కూడా అంత అయిపోయింది. అదేవిధంగా రీసెంట్గా ఈరోజు మధ్యాహ్నం
జిల్లా నాయకులు అని చెప్పి రాధమ్మ గారికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్కి పోవద్దమ్మా, పోతే నేను ఇది చేస్తారు లేకపోతే వాళ్ళు పిలిస్తే కూడా పోవద్దు, మీ ఇంట్లో వాళ్ళు పంపించలేదు అని చెప్పి ఆమె రాకుండా చేయాలని చూశారు, రానియకుండా. అసలు మీరు జిల్లా నాయకులు అనే వాళ్ళు ఒక బాధ్యత పదవిలో ఉండి మీరు ప్రెస్ మీట్కి పోవద్దని మీరు ఎట్లా చెప్తారు? మీరు అతని కోసం పని చేస్తున్నారా, పార్టీ కోసం పని చేస్తున్నారా? మీ వ్యక్తి కోసం పని చేస్తున్నారా, లేదంటే పార్టీ కోసం పని చేస్తున్నారా? ఆమెకు ఫోన్ చేసి మీకు చెప్పాల్సిన అవసరం మీకేముంది? అంత పెద్ద పదవిలో ఉండి మీరు అది ఇటువంటి రాజకీయాలు మానుకోవాలి. అయితే ఎంతసేపు కులం అంటున్నారు, కానీ నేను ఎస్సీ క్యాండిడేట్, మమ్మల్ని మనసుకున్నాను అవమానించుంటాము. ఇప్పుడు నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు, నువ్వు బీసీలు ఒక్కడే ఉండాలి పార్టీలో. జనసేన పార్టీ అంటే కులాలకి మతాలకి అతీతంగా పార్టీ ఉంది. ఎవరైనా వస్తారు పోతారు, వచ్చినప్పుడు నువ్వు స్వాగతించాలి, అంతేకాని కలుపుకొని పోవాలి. నా కాడికి రావాలంటే నీ కాడికి ఎందుకు వస్తారు? నీకు పీఓఎస్ ఇచ్చినప్పుడు నువ్వు అందరినీ పిలిచి కూర్చోబట్టుకొని నువ్వు మాట్లాడాలి, అంతేగాని ఎంతసేపు నేను నా కాడికి రావాలి, నువ్వు ఏం చేస్తావు, నీ కాడికి రావాలి. నువ్వే పార్టీ కోసం ఫస్ట్ లేదు కష్టపడ్డావా? నీకెందుకు మాకు కూడా అంతే, పార్టీలో జిల్లాలో మాకు పదవులు ఉన్నాయి, అంతేగాని ఎంతసేపు ప్రజలు వస్తే నాశనం చేస్తారు, వాళ్ళు వస్తే నాశనం చేస్తారు. మీ ఒక్కరే ఉండాలా? ఇంకెవరు ఉండకూడదు? బీసీ మహిళ ఈమె కూడా ఈమె ఎందుకు పోవట్లేదు పక్కకి? ఆమె అడగలేదు ఎమ్మెల్యే టికెట్. మీరు ఎంతసేపు మీరు రాజీ కూర్చుకొని మస్తనాథ్ గారితో అరగంట నాకు బీసీలకు ఇస్తేనే పని చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్గా వేస్తా, నేను ఎవరికి పని చేయను, నాకు టీడీపీకి టికెట్ ఇస్తే నాకు నష్టం లేదు. ఇది ఎక్కడి న్యాయం? ఇది పార్టీ పవన్ కళ్యాణ్ అడిగారు నచ్చావు, ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తుంటే అటు ఉండి, లేదంటే పార్టీ రాజీనామా బయటకు వెళ్ళిపోండి అంతే. అంతేగాని ఎంతసేపు నేను పవన్ కళ్యాణ్ గారు పనిచేశాను, నేను వాళ్ళు ప్రజలు వస్తే చేయరు, వీళ్ళు వస్తే చేయరు. నీ కులంతో నీకేం పని? అసలు పార్టీలో కులం లేదు, కులం అడిగేదానికి హక్కు లేదు. ఇప్పుడు నేను కూడా నా జిల్లా పదవి ఇచ్చిన నా కులం అడగల, నా పేరు తీసుకున్నారు అంతేగాని నా కులం అడగల. కులం అనే మాట జనసేన పార్టీలో లేదు. ఎంతసేపు కులం అంటున్నావు, ఎంతసేపు నన్ను తిట్టారు, మా భార్య తిట్టారు అంటున్నారు కదా. మీరు రీసెంట్గా ఇప్పుడు ఉపాధ్యక్షులు నీ పక్కన కూర్చున్న ఒక అబ్బాయి మా వెంకటగిరి మండలాధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాడు. అతను రీసెంట్గా బై ఎలక్షన్లో సర్పంచ్గా నామినేషన్ వేసి వైసీపీలకు అమ్ముడిపోయి డబ్బులు తీసుకొని, మేము నామినేషన్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే మేము దూరం పెడితే నువ్వెట్టా అమ్ముడిపోయిన అతను నువ్వు పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ కూర్చుంటావు. నువ్వు ఎంత వచ్చింది దాంట్లో కమిషన్? వాడు ఎంత ఇచ్చాడు నీ కమిషను? అమ్ముడిపోయిన మండలాధ్యక్షుడిని వాళ్ళని పార్టీ వైసీపీలో పోటీ వాళ్ళకి డబ్బులు తీసుకొని అడిగితే నువ్వు పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీలో ఉంటూ డబ్బులు తీసుకొని విత్డ్రా తీసుకుంటే మండలాధ్యక్షుడు బాధ్యతగా ఉండి వాళ్ళని పక్కన కూర్చుని ప్రెస్ మీట్ ఎట్టు కూర్చుంటావు? అసలు నీకెంత వచ్చింది దానికి? అసలు ఇదే విధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా జరిగింది. మళ్ళీ ఇక్కడ కాంపాల దగ్గర వార్డు 22వ వార్డులో ఒక అబ్బాయి నిలబెడితే ఇస్మాయిల్ ఏదో ముస్లిమ్స్ అబ్బాయి, ఆ అబ్బాయి 4 లక్షలు తీసుకున్నాడు. 4 లక్షలు దాంట్లో నీకు వంట వచ్చింది ఓట. ఇవన్నీ మాకు తెలుసు, ఎవిడెన్స్ మాకు ఉన్నాయి. అందుకని పార్టీలో ఉండాలనుకుంటే అందులో కలుపుకోబోయే తత్వం నీకు లేదు. మేము చాలా నీకు ప్రయత్నించాము. జిల్లా అధ్యక్షుడు అఫీషియల్గా మన ప్రతినిధి ఉన్నప్పుడు పిలిపించాడు, మీరు మాట్లాడాలా, మీరు చేరలా. అటువంటిప్పుడు ఇప్పుడు నీ కాడికి మేము ఎందుకు వస్తాము? ఈరోజు అజయ్ సార్ కూడా గట్టిగా తీసుకెళ్తాం. పార్టీ నుంచి మేము బయటికి తిరిగేదాకా మేము అయితే నిద్రపోము. అందువల్ల జై జనసేన, జై హింద్. చెప్పండి. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, అలాగే ఇక్కడున్న మీడియా మిత్ర సహోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు చెమ్మండి రాధమ్మ, వెంకటగిరి నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని విలువైన సిద్ధాంతాలతో పార్టీని ఏర్పరిచారు. ఆయన ఎన్నో కష్టాలకు, ప్రయాసాలకు, ఎన్నో ప్రజా సమస్యలు చూసి ఈరోజు ఆయన ఒక ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు ఆయన. కానీ ఈ జనసేన పార్టీలో ఎవరు కష్టం చేశారో పార్టీ మొదలుకొని ఆ కష్టానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క జన సైనికులకైతేమి, వీర మహిళలకైతేమి ఆయన వారు చేసిన కష్టాన్ని గుర్తించి వాళ్ళకంటూ పార్టీ బాధ్యతల్లో అప్పగించారు. ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవిని వారు ఇచ్చారు. అంతేకాని ఎవరు వారి సొంతంగా వారి కొనిచ్చిందో, వారి ఇంట్లో నుంచి తెచ్చిచ్చిందో కాదు. ఇక్కడ 2014 నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జనసేనాని గుర్తించి వారికి తగిన విధంగా అందరికీ కమిటీలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వారి స్వార్థాల కోసం, వారి స్వలాభాల కోసం
ఇష్టానులో ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించిన ఉన్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అయితేమి వారి వారి స్వార్థాల కోసం ఉన్నవారు పక్కకు పోవడం కూడా జరిగింది, పార్టీ నుంచి తొలగిపోవడం కూడా జరిగింది. జనసేన పార్టీలో కొద్ది రోజులుగా అయింది. 2019 నుంచి జనసేనాని గారు బహుజన సమాజ్ పార్టీ కింద జనసేన పార్టీని ఇచ్చి అక్కడ నిలబెట్టిన మెంబర్ని నడిపించినప్పుడే కుల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. అక్కడి నుంచే ఇప్పటి వరకు ఈ కుల పరంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జనసేన పార్టీలో కుల విభేదాలు అనేటివి. ఈ కుల విభేదాలన్నీ ఉండకూడదని జనసేనాని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ యొక్క ప్రస్తావనలే తీసుకొని వస్తున్నారు జన సైనికులు. అంతేకాకుండా ఈ సమస్యలన్నీ తీరకుండా ఇలాగే జన సైనికుల మధ్య విభేదాలు, గ్రూప్ రాజకీయాలు ఇలా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో నెల్లూరు జిల్లాకి జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయి వేములపాటి సార్ అజయ్ సార్ గారిని నియమించారు. అలాగే నెల్లూరు జిల్లాకి పిఓసిగా కూడా ఆయన నియమించారు. ఆయనకి 2 పదవులు ఉంటే ఒక ఓన్లీ పిఓసి అన్న విధంగా వ్యక్తపరుస్తున్నారు మా జనసేన పార్టీలో ఉన్న నాయకులే. వాళ్ళు చేసిన కార్యక్రమాలకి, వాళ్ళు చేసిన పార్టీకి ఇచ్చిన సేవలకి ఈరోజు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే అధికారాన్ని కల్పించున్నారు జనసేనాని గారు. ఈ రోజుకి వెంకటగిరిలో ఇన్ఛార్జ్ అనేవారు ఎవరు లేరు. ఇన్ఛార్జిగా వాళ్ళ ఇష్టానుసారం చెప్పుకుంటారు తప్ప ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించలేరు. అదేవిధంగా పార్టీలో ఒక పిఓసి పదవి తీసుకున్నా కూడా కొన్ని విభేదాలు వచ్చినప్పుడు పార్టీలో ఉన్న నాయకుల్ని అందరినీ కలిపి ఏదైనా మనస్పర్ధలు వస్తే, విభేదాలు వస్తే వాటిని తొలగించుకునే ప్రక్రియలో ఉండాలి పిఓసి అనే వ్యక్తి. ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటారు, మా పార్టీకి మా పనులు మేము అన్నట్టుగా వ్యవహరించుకుంటూ నడుస్తూ ఉంది పార్టీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకి మనకు రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధిగా వచ్చిన అజయ్ సార్ గారు అందరినీ కలపాలన్న ప్రక్రియలో సమావేశం ఏర్పరిచి అందరినీ ఒకటి చేసిన క్రమంలో కొంతమంది ఇది నచ్చని వ్యక్తులు కొంతమంది రాలేదు ఇక్కడికి, ఆ సమావేశానికి. రాకపోగా ఆయనకిచ్చిన పదవులను ఒక ఓన్లీ పిఓసి అన్న పదవితోనే ఆయన్ని రాష్ట్ర స్థాయి అన్న పదవిని పక్కన పెట్టి, ఇది జనసేనాని గారు ప్రకటించింది ఆ సారికి. ఆయన మీద ఫేస్బుక్లో అయితేమి సోషల్ మీడియాలో అయితేమి అసభ్యకరంగా కొన్ని వ్యాఖ్యలు ఇవ్వడము, వాటి కింద కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది. దీని మీద ఎన్నిసార్లు చెప్పినా అలాగే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మానుకోవాలని కూడా ఒకరు తెలియజేయడం కూడా జరిగింది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళు జనసేన పార్టీని, ఆయన సిద్ధాంతాలని, ఆయన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇదిగో చూడండి. నేను ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి నేను చిరంజీవి గారి అభిమానిని. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీని కూడా నేను డిస్కంటిన్యూ చేసేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేను ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను అలాగే కంటిన్యూ అవుతూ మళ్ళీ 2019లో నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు, మనోభావాలు నచ్చి నేను పార్టీలో చేరడం జరిగింది. జిల్లా స్థాయిలో ప్రతి కార్యక్రమంలో చేయడం జరిగింది, ప్రతి ఒక్కదానిలో చేయడం జరిగింది. మరియు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఎట్లా ఉన్నాయంటే రాజకీయాలు, నాకు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ఉన్నారు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను, కొంతమంది చెప్పలేకపోయారు, నేను చెప్తాను.
ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 6 మండలాల నుంచి 2019లో వచ్చిన గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏ మండలంలో పీఓసీ కాంట్రాక్ట్గా ఇచ్చారు అతనికి. పీఓసీ కాంట్రాక్ట్ అంటే అది ఎన్ని రోజులు ఉంటుందంటే పార్టీలో ఒక 45 రోజుల వరకే ఉంటుంది. అదే రాంపూర్ మండలానికి వస్తే గూడూరు వెంకటేశ్వర్లు అనే అతను ఆ రోజు ఆ ప్రోగ్రాంలో నేను బుడదంతా ఇట్లంతా బుడదలో పడిపోతే నేను బుడదలంతా కూడా కార్చుకొని పక్కకి వెళ్ళి నేను వాయిస్ కూడా ఇచ్చాను, అది కూడా దాచిపెట్టేశాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ వెంకటగిరిలో జనసేన పార్టీలో ఉన్నావు. నువ్వు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీలో నువ్వు వెళ్ళకూడదు, అది చాలా తప్పు. అవునా కదా చెప్పండి, తప్పా కాదా? వెంకటగిరిలో పార్టీలో జనసేన పార్టీలో ఉంటూ నువ్వేమంటే వేరే పార్టీలో వాళ్ళకి టికెట్ రాలేదని ఒక బీసీ అయ్యుండి నువ్వు ఆ బీసీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీ వాళ్ళకి టికెట్ రాకుంటే నీకు అవసరమా? నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు అలాగే ఉండాలా. వాళ్ళకి బీసీలకి టికెట్ రాలేదని నువ్వేమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసావు. నువ్వు ప్రమాణం చేసావా లేదా? ఈ రోజు నేను ఈ సభాముఖంగా అడుగుతున్న గూడూరు వెంకటేశ్వర్లు గారు, నిజం చెప్పండి, వాళ్ళతో వెళ్ళి నువ్వు ప్రమాణం చేసావు. మేమంతా బీసీలు అందరం ఒకే తాటిపై ఉంటామని చెప్పి ప్రమాణం చేశారు. అలాగే ఆ రోజు చేసినటువంటి ప్రమాణాలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక రథాన్ని ఏంటంటే కురుగొండ రామకృష్ణ గారు కూడా ఆ రోజు టికెట్ కూడా కేటాయించలేదు. ఎవరికి కూడా ఏ నియోజకవర్గాలలో టికెట్లు కేటాయించలేదు. అయినా రథాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ఆంజనేయ స్వామి ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ రథాన్ని పూజలు చేస్తుంటే ఆ రోజు నేను 2 మహిళలు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీలో కోలా విజయలక్ష్మి అనే ఒక లేడీ వీర మహిళ, తర్వాత గూడూరు వెంకటేశ్వర్లు కొంతమంది నన్ను అవమానపరిచారు. మాదిగ మహిళ, నీకు జనసేన పార్టీ అవసరమా, నువ్వెందుకు వచ్చావని చెప్పి ఆ రోజు నన్ను అవమానించాడు గూడూరు వెంకటేశ్వర గారు. నువ్వు అవమానించావా లేదా? ఆ కేసు విషయమై నేను ఇక్కడ వెంకటగిరిలో ఆ సిఐ గారికి అలాగే ఎస్ఐ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే నువ్వు అది ఆ రోజు 10వ తేదీ జరిగితే 11వ తేదీ అని చెప్పానని వైసీపీ అభ్యర్థి అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి కాళ్ళు ఏళ్లు పట్టుకొని నువ్వు గూడూరు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆ కేసుని నాకు న్యాయం జరగకుండా చేశావు. నువ్వు గూడూరు వెంకటేశ్వరరావు గారు గుర్తుపెట్టుకోండి. ఒక దళిత మహిళను నువ్వు అవమానపరిచావు, గుర్తుపెట్టుకోండి. కులాలకు అతీతంగా పెట్టిన పార్టీ ఇది జనసేన పార్టీ. కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ప్రతి ఒక్కరూ జాతికి అతీతంగా మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు భావాజాలు అందరికి నచ్చి ఈ రోజు జనసేన పార్టీని అలాగే కూటమి పార్టీని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. అది ఒక్కరి వల్లే సాధ్యమైంది. అది ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కరి వల్లే సాధ్యమైంది. ఈ రోజు నేను చెప్తున్నాను గూడూరు వెంకటేశ్వర్లు గారు, నువ్వు ప్రతి మండలంలో గ్రూపులు కట్టడం లేదా? ప్రతి మీడియా వాళ్ళు నేను మొన్న కూడా పోస్టులు పెట్టాను. మీడియా మా ఊర్లో రాపూర్ మండలంలో మీడియా పిల్లకాయలు అడ్డం పెట్టుకొని కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రతి మండలంలో అతనికి వైసీపీ నాయకులు అండదండలన్నీ ఉన్నాయి. నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వే విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు వీర మహిళల్ని అవమానపరుస్తున్నావు. అలాగే పార్టీలో కష్టపడ్డ వ్యక్తులు కూడా అవమానపరుస్తున్నావు. నువ్వు ఎందుకు అవమానపరుస్తున్నావు? కుల రాజకీయాలు చేస్తున్నావు. బలిజోళ్ళు అంటాడు, కిష్టయ్య సారు, తోట కిష్టయ్య సారు, ఆయన కులం వేరు, నా కులం వేరు, ఆయనకి నాకు సంబంధం అంట కడతాడు ఆయన. నువ్వు బలిజోళ్ళు వస్తే బలిజురా కొడుకులు అంటకపోతారు, జిలేబీ నా కొడుకులు అని చెప్పి నువ్వు అన్నావు. నువ్వు మేము ప్రూఫ్స్ తో కూడా అవన్నీ యూట్యూబ్ లింక్ తో కూడా మేమన్నీ పార్టీ అధిష్టానం దగ్గర మేము కూడా పంపించడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి. వేములపాటి అజయ్ బాబు సారు నెల్లూరు ఇన్ఛార్జి, ఆయన పెట్టింది, ఆయన క్రమశిక్షణకు పెట్టింది మారు పేరు వేములపాటి అజయ్ బాబు గారు. అంటే ఆయన జాతీయ మీడియా అధికార ప్రతినిధి. ఆయన కూడా నువ్వు లెక్క చేయకుండా నువ్వు ఫేస్బుక్లలో కామెంట్లు పెట్టడము, నువ్వెంత నీ బ్రతికెంత. గూడూరు వెంకటేశ్వర్లు గారు రామకృష్ణ గారిని ప్రతి పార్టీలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు దండుకోవడము, అక్రమంగా ప్లాట్లు పెట్టుకోవడము, ఈ విధంగా చేస్తున్నటువంటి అక్రమంగా చేస్తున్నాడు ఈ గూడూరు వెంకటేశ్వర్లు.
ఎంతమంది ఇక్కడ నువ్వు నీ రాజకీయాలు చేస్తూ, నీ కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఎంత డబ్బులు లాగుతున్నావో ప్రతి ఒక్కటి మాకు తెలుసు. గూడూరు వెంకటేశ్వర గారు గుర్తుపెట్టుకోండి, మేమైతే ఒప్పుకునేది లేదండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవమానపరచడం అతను తీరు, అతను నైజం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకు కిందే ఉండాలా, నాకు బానిసలుగానే ఉండాలా అనే లెక్కతో ఆయన విధంగా ప్రవర్తిస్తున్నాడు. జనసేన పార్టీకి అవమానం తెచ్చే విధంగా చేస్తున్నాడు. అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా చట్ట మీద తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు గూడూరు వెంకటేశ్వర్లు గారు. గుర్తుపెట్టుకోండి, ఇంకనైనా మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలని అన్నిటిని కూడా మీరు ఆయనకి అవమానకరంగా తెచ్చే విధంగా చేస్తే మాత్రము జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి అలాగే పెద్దవాళ్ళు వేములపాటి అజయ్ బాబు సార్ కూడా అవమానకరంగా చేసే విధంగా చేస్తే మాత్రము మా వీర మహిళల చేతులలో మీకు మాత్రం తప్పకుండా గుణపాఠం జరుగుతుంది. నీవు ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇతరుని ఈరోజు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మీరు ఈ విధంగా నేను ఒకటే కోరుకున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జాతీయ మీడియా అధ్యక్షుడు అయినటువంటి వేములపాటి అజయ్ బాబు సార్ గారు ఇలాంటి గూడూరు వెంకటేశ్వర్లు గారు ఉంటే పార్టీకి నష్టం కలగడమే తప్ప న్యాయం జరగదు. ఏ మండలాన్ని అతను అభివృద్ధి చేసింది లేదు, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీల నుంచి సస్పెండ్ చేయాలి. ఇతను వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకొని వాళ్ళకి కూడా తగిన గుణపాఠాలు చెప్తారని